నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి కక్ష సాధింపు ధోరణి అవలంబిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్ర ఇంజనీర్లు ఇచ్చిన నివేదికను బయట పెట్టకుండానే ముఖ్యమంత్రి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న ఎల్ నినో పరిస్థితులపై తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆక్షేపించారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసు విచారణకు ఈ నెల 31న కోర్టుకు హాజరవుతానని కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు భూములను సీఎం రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులకు కట్టబెట్టేందుకు కుట్ర చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి అనే రియల్ ఎస్టేట్ బ్రోకర్ కి తెలిసిందే భూదందా. 280 ఎకరాల విలువైన నగర భూముల మీద కన్నేసి ఆయన అన్నదమ్ములకి ఆయన అస్మదీయులకు కట్టబెట్టడానికే ఇవాళ రాష్ట్ర ప్రజల నెత్తి మీద 14,000 కోట్ల రుణాన్ని బలవంతంగా ఎల్ఎన్టీ రుణాన్ని రాష్ట్ర ప్రజల నెత్తి మీద రుద్ది ఎల్ఎన్టీ దగ్గర ఉన్న లీజ్ ల్యాండ్స్ అవేమి గవర్నమెంట్ దారాదత్తం చేసిన ల్యాండ్ కాదు, మరి పరిమిత కాలానికి వారికి లీజుకి ఇచ్చిన ల్యాండ్ని వెనక్కి తీసుకుని వాటిని ఆక్షన్ పెట్టి ఆక్షన్లో తన అన్నదమ్ములకు కట్టబెట్టాలి లేదా బినామీలకు కట్టబెట్టాలని రేవంత్ రెడ్డి గారు చూస్తున్నారు. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో బయటకు వస్తాయి, మీరు చూస్తారు. థ్యాంక్ యూ. అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలకు చేస్తున్న పనులకు మధ్యన అసలు పొంతనే లేదని కేటీఆర్ విమర్శించారు. భూభారతి పేరుతో పోర్టల్ తెచ్చిన ప్రభుత్వం 1 కోటి ఎకరాలకు పైగా భూమిని నిషేధిత జాబితాలో చేర్చిందని ఆరోపించారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 30% వసూళ్లు చేస్తున్నారని కేటీఆర్ ఆక్షేపించారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించిన 280 ఎకరాల విలువైన భూములను సీఎం రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులకు కట్టబెట్టేందుకు కుట్ర పన్నుతున్నారని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్లా వ్యవహరిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఎల్ఎన్టీ సంస్థను తీవ్ర ఒత్తిళ్లకు గురిచేసి మెట్రో ప్రాజెక్టు నుంచి తప్పుకునేలా చేస్తున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టును ప్రభుత్వం స్వాధీనం చేసుకుని దానికున్న 14,000 కోట్ల రూపాయల భారీ రుణాన్ని రాష్ట్ర ప్రజల నెత్తిన మోపేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.